అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తుర్కియోలో జరిగిన నాటో సదస్సులో పాల్గొన్నారు. అయితే అక్కడి నుంచి తిరిగి బయలుదేరే సమయంలో ఊహించని భద్రత పరిణామం చోటు చేసుకుంది. అమెరికా నిఘా సంస్థలకు ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందన్న విశ్వసనీయ హెచ్చరికలు అందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో ట్రంప్ భద్రత కోసం అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రత్యేక ప్రణాళిక అమలు చేసింది. ముందుగా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో ఎక్కినట్లు అందరికీ కనిపించారు. కానీ కొద్దిసేపటికే విమానం మరోవైపు నుంచి బయటకొచ్చి విమానాశ్రయంలోని క్యాటరింగ్ ట్రక్ ద్వారా రహస్యంగా మరో చిన్న సైనిక విమానానికి తరలించారు. ఇదంతా ఎవరు గుర్తించకుండా భద్రత చర్యలో భాగంగా చేసిన ఆపరేషన్ అని అధికారులు తెలిపారు. అసలు ఎయిర్ ఫోర్స్ 1 మాత్రం డికాయ్గా అక్కడి నుంచి బయలుదేరింది. ఈ విషయం కొన్ని రోజుల తర్వాతే బయటికి రావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా ఈ ఘటనపై ట్రంప్ను ఎద్దేవా చేయగా, అమెరికా అధికారులు మాత్రం ఇది అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న అవసరమైన నిర్ణయమని స్పష్టం చేశారు.